పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఫర్ ద ఫస్ట్ టైం బెట్టింగ్ యాప్స్ మీద ఎక్కువ ఈసారి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి పెద్ద ఎత్తున హవాలా రూపంలో మనీ చేతులు మారుతుంది అనేది కూడా ఒక అంచనా కాబట్టి అండ్ 1 by 1 కూడా పిలుస్తున్నారు పోలీసులు విచారణకి. ఆల్రెడీ విష్ణుప్రియ హాజరైంది, రీతు చౌదరి కూడా నిన్న హాజరైంది, టేస్టీ తేజ కూడా వచ్చిందని చెప్తున్నారు. ఫస్ట్ సుబ్బు, ఒకసారి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ అని తెలిసినప్పటికి కూడా చేస్తున్నారో అలాంటి వాళ్ళ లిస్ట్ ఒకటి ఉంది ఇక్కడ. సుబ్బు ఒకసారి డిస్ప్లే చేస్తే లిస్ట్ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేమే రానా దగ్గుపాటిని జాయిన్ చేశారు. అండ్ తర్వాత ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య అండ్ సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిని అండ్ వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పఠాన్, పండు అంటే మేబీ ఎవరో ఒకసారి చూద్దాం, పద్మావతి, పద్దు, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్ అండ్ శ్యామల అండ్ టేస్టీ తేజ. 23 మంది కూడా బెట్టింగ్ యాప్స్ కి తెలిసినప్పుడు కూడా చాలా మంది చేశారు. ఎందుకంటే ప్రీవియస్ గా 6 నెలల క్రితం కానీ సంవత్సరం క్రితం కానీ బెట్టింగ్ యాప్స్ అనేది పెద్ద ఎత్తున వీళ్ళందరూ తెలిసి చేస్తున్నారని కూడా మనం సుమన్ టీవీలో కొన్ని లైవ్స్ చేసాం. అయినప్పటికీ కూడా ఎవరూ ఆపలేదన్నమాట. మళ్ళీ అదే లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. అండ్ ఇంత తప్పని తెలిసి కూడా బెట్టింగ్ యాప్స్ కి వీళ్ళు ఎందుకు పాల్పడ్డారు అనేది వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం కాల్ చేసి. అండ్ ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీని మీద ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎక్స్ డీసీపీ అండ్ ప్రెసెంట్ ఆయన అడ్వకేట్ కూడా సర్వేశ్వర్ రెడ్డి గారు. ఆయన ఏం చెప్తారు ఒకసారి విందాం. సో సర్వేశ్వర్ రెడ్డి గారు, మీరు ఆల్రెడీ అడిషనల్ డీసీపీగా చేశారు, మీకు దాంట్లో ఉన్న లోపాలు కూడా తెలుసు కాబట్టి ఏం చెప్తారు ఈ లిస్ట్ గురించి, వీళ్ళ గురించి, ఈ కేసు గురించి, ఈడీ ఇన్వాల్వ్మెంట్ గురించి? వీళ్ళందరూ వీళ్ళ ప్రవర్తన రోల్ మోడల్ ఉన్నారు సొసైటీకి. వాళ్ళకు వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకొని ఈజీ మనీకి అలవాటు పడి ఇలాంటి వికృత కార్యకలాపాలు అంటే ఇల్గాటన్ మనీకి అలవాటు పడి ఈ చేయకూడని పనులు చేస్తున్నాం. తెలియడం మాత్రం తప్పు, పక్కా తెలిసి చేస్తారు. చట్టంలో లుసుగులు అడ్డం బయటపడి మళ్ళీ సేమ్ కార్యక్రమాలు చేస్తారు. లుసుగులు అంటే ఏముంటాయి సార్? ఇప్పుడు వీళ్ళు చేసింది పక్కా తప్పని క్లియర్ గా తెలిసింది కాబట్టి ఈసారి ఏసీబీ, ఈడీ అన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకా లొసుకులు అంటే ఏముంటాయి? ఇప్పుడు వీళ్ళు కట్టిన కేసులు చూస్తే ఫోటో చీటింగ్ కేసు కట్టారు, తర్వాత గేమింగ్ యాక్ట్ కట్టారు. ఇవన్నీ బెయిలబుల్ 3 months or 6 months. దీంట్లో ఇట్లా పోతారు, 41 CRPC నోటీస్ తీసుకుంటారు, బెయిల్స్ పెట్టుకొస్తారు. జంప్ అయిన తర్వాత ఇంకా అడ్వకేట్ ఉంటారు, వాళ్ళ క్వాష్ చేస్తారు, రకరకాల లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. అది రైట్ ఎవరంటే వాళ్ళ వేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఈ మనీకి అలవాటు పడ్డ తర్వాత వీళ్ళ ప్రవర్తన మూలంగా, వీళ్ళకున్న ఇమేజ్ మూలంగా సొసైటీ ఏ విధంగా నాశనం అవుతుంది, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతుంది, ఎంతమంది సూసైడ్ చేసుకుంటారు. అంటే శవాల పైన డబ్బులు వేసుకోవడం ఇది వెతడు, అంతే కదా. వాళ్ళు చాలా మంది మిడిల్ క్లాస్ అబ్బాయిలంతా సూసైడ్ చేసుకో, 1000 మంది, more than 1000 people అంటే 5 to 10,000 ఫ్యామిలీస్ కి ఎఫెక్ట్ అవుతుంది. అలా అంతమంది మన తెలంగాణలో చనిపోయారు. అందు గురించి ఇది ఇల్గాటన్ వరకు ఇది కరెక్ట్ కాదు. వీళ్ళ మీద కరెక్ట్ సెక్షన్స్ పెట్టాలి. ఈ సెక్షన్స్ సరిపోవు. ఏ సెక్షన్స్ పెడితే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది అంటారు? PML యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని ఉంటుంది, ఈడీ వస్తుంది దాంట్లో. అది ఈడీ సుమోటో కేసు కట్టే పవర్ లేదు దానికి. ఓన్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అటు పంపితేనే వాళ్ళు దాంట్లో యాక్ట్ అవుతారు. అదే సిబిఐకి డిఫరెంట్, ఎఫ్ఐఆర్ చేసుకోవాలి. అంటే ఈడీకి పోవాలి. తర్వాత అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ అని ఉంటుంది తెలంగాణ, అది ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. అది సెంట్రల్ యాక్ట్, మోస్ట్ పవర్ఫుల్. మినిమం 10 years. PML యాక్ట్ 15 కింద చేస్తే మినిమం 10 years అప్ టు 20 years. అట్లా ఆర్గనైజింగ్ యాక్ట్ ఇది, క్రిమినల్ ఆర్గనైజింగ్ గ్యాంగ్ యాక్ట్ ఇది, దాంట్లో వేస్తే కూడా 10 years ఉంటాయి. ఇలాంటి పవర్ఫుల్ యాక్ట్స్ పెట్టి చేయాలి. ఇంకోటి దీనికి యూనిఫామ్ లా లేదు. ఇలాంటి కార్యక్రమం పాల్పడ్డలకు స్టేట్ లోనే ఒకసారి గోవాలో చెలవిడ అని జరుగుతాడు. ఇక్కడికి వెళ్ళగానే సాటర్డే ఫ్రైడే వెళ్తారు, సాటర్డే ఉండు, సండే ఉండు, మండే వస్తారు. వీళ్ళు హ్యాబిచువల్స్ వీళ్ళంతా. ఎందుకు చెప్తున్నా అంటే అలవాటు పడి మెయింటెనెన్స్ అని రకరకాలటువంటి ఆ కొరతలు ఉండడం మూలంగా వాళ్ళ సొసైటీ స్పాయిల్ అయితే మాకేంది, నేను ఆనందంగా ఉంటే సరిపోతున్నా ఒక రాంగ్ కాన్సెప్ట్. అది ఎవడో సూసైడ్ చేసుకుంటే అంతే లెక్క లేకుండా, అదే తన పిల్లలు తన సంబంధించిన రిలేటివ్స్ చనిపోతే ఆ బాధ ఏందో తెలుస్తుంది. అంటే ఇంకొకటి కూడా సార్, ప్రతి ఒక్కళ్ళు కొంతమంది అయితే చాలా అంటే ఎలా అంటే ఇలా చెప్పేస్తున్నారు అనమాట, ఒక చిన్న వీడియో రూపంలో. మేము తెలియక చేసాం ఆ తప్పు, తెలియక చేసాం ఆ తప్పు. ఒక్కొక్కళ్ళు అయితే తెలియజేసాం ఆ తప్పు అని ఫోన్ కూడా పెట్టేస్తున్నారు. అంటే ఎలా ఉన్నారంటే వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు వీడియో బయట చేసి
సార్ నేను తప్పు చేశానని చెప్పేసి పాపం అడ్మిటెడ్ ఫ్యాక్ట్ అవుతున్నారు. కొంతమంది అయితే ప్రకాశ్ రాజు గారు కూడా అక్కడ మిస్టేక్ ఉంది. ఓకే, అడ్మిటెడ్ ఫ్యాక్ట్ రిగార్డింగ్ కంప్లీట్ మిస్టేక్. ఆయన ఏం చేయాలి, ఒక వీడియో చేసి వైరల్ చేయాలి కంప్లీట్ గా, ఇది నాకు తెలియక చేశాను అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఆయనే ప్రతి ప్రశ్న మీద పెద్దాన్ని ప్రశ్నిస్తుంటాడు, మరి దీన్ని ఎందుకు ప్రశ్నిస్తలేడు? ప్రకాశ్ రాజు గారు కూడా అక్కడ కంప్లీట్ మిస్టేక్, అది అడ్మిట్ చేసుకోవడం ఫ్యాక్ట్. ఓకే, ఫర్ దట్ ఎక్సెప్ట్ వీ కెన్ యాక్సెప్ట్, వీ కెన్ ఓకే. కానీ రెస్ట్ ఆఫ్ థింగ్ ఆయన బాధ్యత కదా, పౌరుడు కదా, సమాజంలో చెడును పారదోలడానికి ఆయన చాలా దాంట్లో కూడా ప్రశ్నిస్తుంటాడు. సో కొంతమంది అయితే అసలుకి దేశాలు దాటి వెళ్ళిపోయారు. అవును, అమెరికా తప్పు చేశారని తెలిసే కదా దేశాలు దాటిపోయింది. అవును, తప్పు చేయకపోతే ఇన్ కేస్ తప్పు చేసున్నా కానీ కొంతమంది వీడియో రూపంలో తెలియజేస్తున్నారు, దేశాలు దాటిపోయిన విచారణకు స్పందిస్తున్నారు. దేశాలు మార్చుకున్నా, దేశాలు దాటిపోయినా దే కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది లా క్లచెస్. లేకపోతే రేపు కాబట్టి ఎల్లుండి వస్తారు, నోటీస్ పంపితే రెడ్ కార్డ్ నోటీస్ పంపితే ఇండియాకి వచ్చి పంపించేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి, సో అందరు అనుకుంటుంది అండ్ డిపార్ట్మెంట్ కూడా అనుకుంటుంది ఏంటంటే 100 కోట్లు హవాలా రూపంలో దారి మళ్లించారు. అంటే కేవలం ఈ 23 మంది ఇన్వాల్వ్ అయితేనే 100 కోట్లు హవాలా రూపంలో దారి మళ్లించారు. అండ్ హవాలా రూపంలో దుబాయ్ లో రకరకాల వ్యాపకాలు పెట్టుకున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. నిజంగా అది జరుగుంటేనే ఈడీ ఎంటర్ అయి ఉంటది కదా, లేకపోతే అది బ్యాక్ డోర్ కాన్సెప్ట్. ఇప్పుడు పంజగుట్ట స్టేషన్ దాంట్లో ఎఫ్ఐఆర్ తీసుకున్న ఈడీ సెర్చింగ్ ఫర్ దిస్ అని ఒక టాక్ ఉంది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఈడీ ఇన్వాల్వ్డ్ అనేది టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ప్రెస్ నోట్ ఇవ్వాలి, మేము కూడా టేకప్ చేస్తున్నాం అంటే కన్సిలింగ్ కాదు కదా, కామ్ ఉండడానికి రాదు కదా. ఒక ప్రెస్ నోట్ ఇచ్చి ప్రతిది కూడా మేము సీరియస్ తీసుకుంటాం ఒక మాట వేస్తే అది కూడా కొంచెం భయం పడుతుంది. వీళ్ళు ఎక్కడైనా పోని ఎక్కడికైనా పోని ఎక్కడ ఎవరు ఎస్కేప్ కారు. అది టైమింగ్ అవన్నీ దురాలోచనలు. ఇంకోటి తప్పని ఒప్పుకున్నా క్షమించడానికి ఇక్కడ కాదండి, కోర్టులు చెప్పించుకోవాలి. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు మేజిస్ట్రేట్ ముందు పిటిషన్ ఫైల్ చేయాలి. ప్రొబేషన్ ఆఫ్ అండ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. మొదటి నెల కింద క్షమించి వదిలిపెట్టండి అంటే బైండింగ్ చేసుకుని వదిలిపెడతారు. దట్ ఈస్ ద ప్రొసీజర్. నీ ఎందుకు తప్పైందంటే మర్డర్ చేసి తప్పైంది. ఇంకోటి ఏంటంటే సార్, వీళ్ళందరూ కూడా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చే వరకేమో చాలా వాల్యుబుల్ కంటెంట్, సొసైటీకి ఉపయోగపడే కంటెంట్ చేసామన్న భ్రమలో ఉండిపోయారు. ఎప్పుడైతే ఫాలోవర్స్ వచ్చారో సబ్స్క్రైబర్స్ వచ్చారో వాళ్ళ రూట్ అంతా మార్చేశారు. సో ఇప్పుడు వీళ్ళని నమ్మి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు కదా. సో ఎవడైనా అంతే కదా సార్. ఇప్పుడు సాయో లేకపోతే శ్యామ్లానో విష్ణుప్రియానో ఈ యాప్ ప్రమోట్ చేయమన్నారు, ఈ యాప్ ప్రమోట్ చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి అంటున్నారు, వాళ్ళకి వచ్చి ఉంటాయి కదా అని క్లిక్ చేస్తారు. ఆ 10,000 20,000 పోతాయి. పోయినాక మళ్ళీ వాళ్ళే అమౌంట్ మళ్ళీ క్రియేట్ చేస్తారు. మీరు అప్పు తీసుకోండి, అది ఉంటుంది మళ్ళీ యాప్. ఓకే, అప్పు ఇన్స్టాంట్ అప్పు తీసుకుంటే 25% 30% వడ్డీ. సో ఇప్పుడు ఎవరైతే విదేశాలు వెళ్ళిపోయారో హ్యాపీగా మాకు దీంతో సంబంధం లేదు, మేము తెలియక చేసిన తప్పని చెప్పేసి కొంతమంది విదేశాలు వెళ్ళిపోయారో వాళ్ళకి ఒకసారి కాల్ చేసి వాళ్ళ రెస్పాన్స్ ఏంటో కనుక్కుందాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఫస్ట్ కూడా అక్కడ కనిపిస్తున్నారు కాబట్టి శ్యామలకు కాల్ చేద్దాం. శ్యామల ఏమని స్పందిస్తారు? ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో కీలక నేతగా వాయిస్ వినిపిస్తున్నారు. మరి అలాంటి కీలక నేత, అధికార ప్రతినిధి, సినిమా ఇండస్ట్రీని కూడా వద్దనుకున్నారు కాబట్టి. హలో హలో, శ్యామల గారు లేరండి? మీరు ఎవరండి? నేను సుమన్ టీవీ నుంచి రోషన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. రోషన్ వాళ్ళ హస్బెండ్ అండి? కాదండి, మేడం పి అండి, యువరాజ్ రెడ్డి నా పేరు. ఓకే, యువరాజ్ రెడ్డి గారు చెప్పండి. శ్యామల్ గారు హైదరాబాద్ లో అవైలబుల్ ఉన్నారా? మేడం షూటింగ్ లో ఉన్నారండి, చెప్పండి. ఓకే ఓకే. సో బెట్టింగ్ యాప్స్ మీద మేడం ఏమని స్పందించారండి? అందరూ వీడియో రూపంలో తెలియక చేశామని ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు కాబట్టి, అంటే శ్యామల్ గారు తెలిసి చేశారా తెలియక చేశారా? ఇక్కడ ఎక్స్ డీసీపీ గారు ఉన్నారు లైవ్ లో కూడా మనకి. అలా కాదండి, ఒక విషయం, శ్యామల గారిది ఒక 30 seconds పిట్ ఒకటి ప్లే చేస్తారు కదండి. అవునండి, అదే ఉందా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయండి? అంటే ఇప్పుడు 30 seconds ఒకసారి ఇక్కడ మనకి సర్వేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు డిపార్ట్మెంట్ కి సంబంధించి. సార్ ఒకసారి 30 seconds యాడ్ గురించి ఒకసారి మీరు ఏం చెప్తారా? బ్రదర్, ఇప్పుడు ఇక్కడ 30 seconds కానీ 10 seconds కానీ ఇంకా 1 hour కానీ 1/2 hour కానీ దట్ ఈస్ ఇమ్మెటీరియల్. అది ఇల్లీగల్ యాక్టివిటీ కింద వస్తుంది. సరే, వాళ్ళు ఒకసారి పోలీస్ సరెండర్ అయిన తర్వాత పోలీస్ ఇంటరాగేషన్ ఏం చెప్తారు, దట్ విల్ బి కమ్ టు ద పిక్చర్. ఓకే సార్, మీరు నాతో ఓకే నాకు ఎవరు చెప్పలేదు, నాకు కాల్ చేస్తారని, లేకపోతే నాకు తెలీదు లైవ్ లో తీసుకుంటున్నారని ఒకటి. అండ్ ఈ రోజు కోర్టులో ఉంది. ఓకే, కోర్టు ఏం డైరెక్షన్ ఇస్తే ఓకే, థ్యాంక్ యూ. అది కూడా మంచిదే, కోర్టు డైరెక్షన్ ఉంటుంది. మాట్లాడు.
అంటే శ్యామల గారు ఇండస్ట్రీకి బాగా తెలిసిన వాళ్ళు అండ్ ఇప్పుడు వైసీపీలో కూడా అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆమె సైడ్ నుంచి ఇంతవరకు అందుకోసమే దీన్ని ఇంత బాగా ఫ్యాబ్రికేట్ చేశారు. 10:30కి కంప్లైంట్ ఇస్తే 10:30కి ఎఫ్ఐఆర్ చేశారు. ఓకే, సో అంటే 60 seconds లో ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఓకే ఓకే. సో దీన్ని గిన్నిస్ రికార్డులకు ఎక్కించాలి. అంటే అంటే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా, లేకపోతే మీరు కూడా అంటున్నారు ఒక 30 seconds? అది కనిపెట్టండి సార్. ఓకే, అది నిజమా కనిపెట్టి సరిపోతుంది సార్. చాలా ఈజీ థింగ్ అది. ఓకే, ముందు దాని వెనకాల ఏదో ఏముందో తెలియదు కదా మనకి. సో తనైతే తెలిసి చేశారా లేకపోతే తెలియక చేశారని కూడా తెలియదు ఎవరికి. సార్ నేను అదే చెప్తాను. ఓకే, ఆ ఓన్లీ 30 seconds చూపించి తను ప్రమోట్ చేశారా తను ప్రమోట్ చేయలేదా లాంటిది దాంట్లో ఏం లేదు. సరే సార్, ఇప్పుడు యువరాజ్ గారు మీరు ఎన్నో ఇయర్స్ నుంచి అంటే పిఏగా ఉన్నారని చెప్తున్నారు కాబట్టి అలాంటి ఇన్వాల్వ్మెంట్ జరిగిందా అండి? సార్ నేను పిఏగా ఉండింది లాస్ట్ 3 months నుంచి సార్. ఓకే, దానికి ముందు మనకు తెలియదు సార్. ఓకే ఓకే రైట్ సార్, మంచిది. ఓకే అండి, ఓకే. సో అది వాళ్ళ పిఏ యువరాజ్ స్పందించారు అండ్ తన ఏదో షూట్ లో ఉందని చెప్తున్నారు. అండ్ వేరే ఛానల్స్ కూడా మాట్లాడినప్పుడు తనే మాట్లాడారు. తన వాయిస్ నాకు అర్థమైంది. ఏదో 30 seconds అంటే 30 seconds చేస్తే తప్ప, 3 seconds తప్పే. ఎస్, 3 seconds తప్పు. ఒక్క సెకండ్ చేసినా తప్పే కాబట్టి సో సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.